గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈ 2 రోజులలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇందులో భాగంగా మనకు నరేంద్ర మోడీ గారు వర్చువల్ G20 సమ్మిట్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం ఈ G20 సమావేశాలు మన దగ్గర ముగుస్తున్నాయి. సో ఇందులో G20 షర్పా అంటే G20కి సంబంధించి భారతదేశానికి రిప్రజెంటేటివ్ ఉంటాడు కదా. సో ఆయన మన భారతదేశానికి G20 సమావేశాలకు షెర్పాగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమితాబ్ కాంత్ G20 షెర్పాగా మనకు వ్యవహరించడం జరిగింది. సో నెక్స్ట్ రాబోయేటువంటి 2024లో G20 సమావేశాలు ఎక్కడ జరుగుతాయి అంటే మనకు బ్రెజిల్లో జరుగుతాయి. సో బ్రెజిల్లోని రియో డి జనీరో లోపల దేశాధినేతల సదస్సు 2024 నవంబర్లో జరుగుతాయి. సో అంతకుముందు 2022లో మనకు G20 సమావేశాలు ఎక్కడ జరిగినాయి అంటే ఇండోనేషియాలో జరిగినాయి. దేశాధినేతల సదస్సు బాలీలో జరిగింది. సో భారతదేశంలో G20 షెర్పా అమితాబ్ కాంత్. సో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ పేస్ హోమేజ్ టు లచిత్ బోర్ఫుకన్ ఆన్ లచిత్ దివస్ అని ఉంది కదా. సో ఈ లచిత్ బోర్ఫుకన్ ఎవరు అంటే మనకు అస్సాం వీరుడు. ఈయన అస్సాం రాజ్యం తరపున మొఘలులతో పోరాడినటువంటి వీరుడు. సో సరాయ్ఘాట్ యుద్ధము జరిగినటువంటి సందర్భం లోపల సరాయ్ఘాట్ యుద్ధము 1671లో జరిగింది. సో ఈ సరాయ్ఘాట్ యుద్ధం లోపల మొఘలులను ఎదిరించినటువంటి వీరుడు లచిత్ బోర్ఫుకన్. సో ఆయన జయంతి 24 నవంబర్ని లచిత్ దివస్గా జరుపుకుంటాము. సో ఈయన అస్సాం వీరుడు. తర్వాత మరొక ముఖ్యమైనటువంటి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇండియాకి నేపాల్కి భారత్ నేపాల్ సంయుక్తంగా జరిపేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏంటి అంటే సూర్య కిరణ్ 17. సో సూర్య కిరణ్ 17th ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది అంటే ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్. సో ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో భారత నేపాల్కు సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది సూర్య కిరణ్. సో నేపాల్ ఇండియాకు సంబంధించినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెర్ట్ ఇన్ అంటే ఏంటి అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో భారత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ అంటే ఇండియన్ సెర్ట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో ఇది ఎందుకు అంటే పూర్తిగా కూడా సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ దాడులకు సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక సంస్థ అన్నమాట. సో ఈ సంస్థ యొక్క ఈ సెర్ట్ ఇన్ అనేటువంటి సంస్థ యొక్క కార్యకలాపాలని మనకు సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు ఇస్తూ భారత ప్రభుత్వము ఉత్తర్వు జారీ చేసిందనమాట. అంటే ఏ సంస్థలు అయితే మనకు సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు పొందినాయో అందులోపల ఈ సంస్థను కూడా జాయిన్ చేయడం జరిగింది. సో ఈ సెర్ట్ ఇన్ అనేటువంటి సంస్థ 2004లో అది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట, అంటే అమల్లోకి వచ్చినటువంటిది అనమాట. సో తన కార్యకలాపాలు ప్రారంభించింది. సో దీనికి మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి మినహాయింపు ఇచ్చారనమాట ఈ సెర్ట్ ఇన్కు. సో నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ఏం చెప్పింది అంటే కంప్లీట్గా ఢిల్లీ లోపల తన కార్యకలాపాలని క్లోజ్ చేస్తుందండి. అంటే ఏ దేశము తన యొక్క ఎంబసీ కార్యకలాపాలని పూర్తిగా ఢిల్లీ లోపల క్లోజ్ చేసింది అని అడగొచ్చు. ఆఫ్ఘనిస్తాన్. సో మనం ఈ సందర్భంగా మనకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కెనడాకు ఇండియాకి మధ్య లోపల వీసా కార్యక్రమాలు కూడా నిలిచిపోయినాయని చెప్పినాం కదా. ఇప్పుడు ఈ మధ్య లోపల ఈ వీసాలు పునరుద్ధరించబడ్డాయి అన్నమాట. సో కెనడా అని కూడా మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో కెనడాకు మళ్ళీ మనకు సంబంధాలు కొంచెం బెటర్గా అయ్యేటువంటి అవకాశం ఉందండి. సో నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే ఒక ముఖ్యమైనటువంటి వార్త ఇదేంటి అంటే మనకు AGNI అగ్ని అంటే ఏంటి అంటే ఆయుర్వేద జ్ఞాన నైపుణ్య ఇనిషియేటివ్. సో ఆయుర్వేద జ్ఞాన నైపుణ్య ఇనిషియేటివ్ అనేటువంటిది ఈ అగ్ని అనేటువంటి కార్యక్రమం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ ఇవి
ఆయుష్ మినిస్ట్రీ నుంచి దాని కింద పనిచేస్తాయి. సో ఇది ఈ అగ్ని అనేటువంటి కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏంటి అంటే ఆయుర్వేద ఫిజిషియన్స్ వాళ్ళ ప్రాక్టీస్ లోపల వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ కానీ వాళ్ళు చేసినటువంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ వాళ్ళు ఇందులోపల ఇంక్లూడ్ చేస్తారన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మనకు తెలుసు ఆయుష్ మినిస్ట్రీ, సో ఆయుర్వేద, యునాని అండ్ నెక్స్ట్ యోగా, తర్వాత సిద్ధ, హోమియోపతి, సో ఇవన్నీ ఆయుర్వేదిక్ కిందికి వస్తాయండి. సో నెక్స్ట్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ చూసాం మనం. సో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ అనేది లాంచ్డ్ ఒక ప్రోగ్రామ్, అగ్ని అనేటువంటి ప్రోగ్రామ్, ఆయుర్వేద జ్ఞాన్ నైపుణ్య ఇనిషియేటివ్. సో నెక్స్ట్ 1 year యానివర్సరీ ఆఫ్ కర్మయోగి ప్రారంభ్. సో కర్మయోగి ప్రారంభ్ అనేటువంటిది ఒక ఆన్లైన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిబ్బంది మరియు వ్యవహారాల శాఖ ఇది ఇచ్చేటువంటిదండి. సో ఎందుకోసం అంటే కొత్తగా ఎంపికైనటువంటి వ్యక్తులకి, అంటే మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంటాం కదా, సో వాళ్ళకి ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటుగా ఇచ్చేటువంటి ట్రైనింగే ఈ కర్మయోగి ప్రారంభ అనేటువంటిది. సో దీనికి 1 year అయినటువంటిది ఈ మధ్య లోపల. నెక్స్ట్ మొజాంబిక్ అనేది ఒకటి ఆఫ్రికా లోపల ఒక మనకు ఇటు తూర్పు వైపు ఉండేటువంటి తీర ప్రదేశం ఇది. సో దీని క్యాపిటల్ మపూటో. సో ఈ మొజాంబిక్ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి అంటే మపూటో. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మన ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ సుమేధ అనేది సో ఆ దేశం లోపల డిప్లాయ్ చేయడం జరిగిందనమాట. సో మొజాంబిక్ క్యాపిటల్ మపూటో. నెక్స్ట్ ఆర్ఈసి. మనకు తెలుసు ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ అండి అది. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ సంస్థ అనేటువంటిది బెస్ట్ ఎంప్లాయర్ ఇన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అనేటువంటి అవార్డు అసోచామ్ ఇచ్చినటువంటి అవార్డు అట. సో ఇదొక మనకు ఆర్ఈసి అనేటువంటి సంస్థ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది ఇది ఒక మహారత్న కంపెనీ. సో మనకు తెలుసు ప్రస్తుతము నవరత్నాలు, మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయనేటువంటిది కూడా మనల్ని అడగొచ్చు. సో ప్రస్తుతం మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే 13 మహారత్న కంపెనీలు ఉన్నాయి. సో అందులోపల 12వది మనం చెప్పుకున్న ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆర్ఈసి అనేది ఇది 12వది అండి. సో తర్వాత నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఓఐఎల్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ అనేది 13వది. రీసెంట్ మహారత్న కంపెనీ ఏంటి అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్ అని చెప్పాలి. సో మొత్తం మీద ఇవి మహారత్నాలు 13 ఉన్నాయి. సో నవరత్న కంపెనీలు ఎన్ని అంటే 16 కంపెనీలు అండి. సో అందులోపల ఈ 16 కంపెనీలు ఏంటి లాస్ట్ చివరి రెండు ఏంటి 15, 16 అంటే ఒకటి 15వది ఇర్కాన్ అంటే ఏంటి అంటే మనకు ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇది ఇర్కాన్. సో 16వది ఏంటి అంటే రైట్స్. సో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ అండి, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్. ఇవి రెండు కూడా ఇండియన్ రైల్వేస్కి సంబంధించినవి. సో ఇవి నవరత్నాల హోదా పొందినటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇందులోపల ఆర్ఈసికి అసోచామ్ బెస్ట్ ఎంప్లాయర్ ఇన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ అవార్డు ఇచ్చింది. సో నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి వార్త ఒకటి ఏంటి అంటే సో మనకు తెలుసు సో షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ సో ఆయన గలాతియా బే అనేటువంటి ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ గలాతియా బే ఎక్కడ ఉంటుంది? గ్రేట్ నికోబార్ ఐలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ గలాతియా బే నేషనల్ పార్క్ కూడా ఉంది, అది గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటిది, అది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఐసిటిపిని ప్రపోజ్ చేసింది. సో ఇది మనకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది దాదాపు 44,000 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ తోటి దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇది దాదాపుగా ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ కల్లా ఇది ప్రారంభం కాబోతున్నటువంటిది. సో దాని డిపిఆర్ కూడా ఓకే అయిపోయింది. సో ఈ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఎక్కడ అంటే గలాతియా బే లోపల గ్రేట్ నికోబార్ ఐలాండ్ లోపల ఇది ప్రారంభించబోతున్నారు. సో నెక్స్ట్ సో మనకు వరల్డ్ టాయిలెట్ డే ఎప్పుడు అంటే 19th November. సో ఈ వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒక క్లీన్ టాయిలెట్ ప్రోగ్రామ్ ఆ క్యాంపెయిన్ ప్రారంభించింది. సో దాంతోపాటుగా సిటీస్ ఫోకస్ ఆన్ శానిటైజేషన్, మెకనైజ్డ్ డీస్లడ్జింగ్ అండ్ యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ అనే దాని మీద ఒక నేషనల్ వర్క్షాప్ కూడా సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ప్రారంభించారు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ వరల్డ్ టాయిలెట్ డే ఎప్పుడని అడగవచ్చు. సో ఈ సందర్భంగా క్లీన్ టాయిలెట్ క్యాంపెయిన్ ప్రారంభించింది ఏ మినిస్ట్రీ అని అడుగుతాడు అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. సో నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో నషా ముక్త్ భారత్ అభియాన్, నషా ముక్త్ భారత్ అభియాన్ ఇది ఏంటి అంటే సో కంప్లీట్గా డ్రగ్స్ ఫ్రీ అన్నమాట. సో పూర్తిగా డ్రగ్స్ పూర్తిగా లేకుండా చేయడం కోసం అని చెప్పేసి సో మనం ఆ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటిది సో ఈ నషా ముక్త్ భారత్ అభియాన్. సో ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ ఎవరెవరు మధ్యలో మనకు అండర్స్టాండింగ్ కుదిరింది, ఎవరు సంతకం చేశారంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము సాధికారిత మంత్రిత్వ శాఖ, మరియు అట్లాగే ఇస్కాన్, మనకు ఇస్కాన్ అనేటువంటిది ఒక సంస్థ ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మనకి ఇస్కాన్ టెంపుల్స్ ఉంటాయి, కృష్ణ టెంపుల్స్. సో ఆ ఇస్కాన్కి మరియు అట్లాగే సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖకి మధ్య లోపల ఒకటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU కుదిరింది, సంతకం చేశాయి. దేని మీద అంటే నషా ముక్త్ భారత్ అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ యూత్, ఉమెన్, స్టూడెంట్స్ మధ్య లోపల. సో దీనికి మన డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం కోసం. సో అట్లాగే నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటిదండి. సో ఇది ఫాతిమా బీబీ గారు చనిపోయారు. ఎప్పుడు 23 నవంబర్న ఫాతిమా బీబీ గారు చనిపోయారు. సో ఫాతిమా బీబీ గారి గురించి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి. సో ఆమె ఫాతిమా బీబీ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో ఫాతిమా బీబీ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేసింది. తర్వాత మానవ హక్కుల కమిషన్, ఆ కమిషన్ లోపల మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె జయలలితకి అప్పటికే శాసనసభ సభ్యత్వము రద్దయిన తర్వాత ఎలక్షన్ల లోపల ఆ పార్టీ గెలిస్తే ఆమెకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి కొంత వివాదాస్పదమైంది అప్పుడు చాలా. సో దీంతో అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఈమెను రీకాల్ చేయడం జరిగింది. సో రాజీనామా చేయడం జరిగింది ఈమె. సో ఇది ఫాతిమా బీబీ గురించి. సో ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ సుప్రీంకోర్ట్, సుప్రీంకోర్టులో మొదటి మహిళ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాత్రమే. ఇప్పటికీ మహిళలు ఎవరు కూడా ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టలేదు సుప్రీంకోర్టులో. సో నెక్స్ట్ ఇండియా అనేది మనకు 5 డే మిల్లెట్ ఫెస్టివల్ ప్రారంభించింది. ఎక్కడ అంటే ఇండోనేషియా క్యాపిటల్ సిటీ అయినటువంటి జకార్తా లోపల. సో జకార్తా లోపల ఇండియా 5 డే మిల్లెట్స్ ఫెస్టివల్ని ప్రారంభించింది, అదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అట్లాగే నీలోపర్ హాస్పిటల్కి మంచి ఒక అవార్డు వచ్చిందండి. నీలోపర్ హాస్పిటల్ అనేది నేషనల్ హెల్త్ మిషన్ సందర్భంగా నేషనల్ హెల్త్ మిషన్ లోపల లక్ష్య సర్టిఫికేషన్ పొందింది. సో LAQSHYA లక్ష్య సర్టిఫికేట్ పొందింది. ఎందుకంటే సో ఈ నీలోఫర్ హాస్పిటల్ చిన్నపిల్లల హాస్పిటల్ మరియు మెటర్నిటీ హాస్పిటల్. సో అందులోపల లేబర్ రూమ్ అంటే స్త్రీలకు నొప్పులు రావడం కానీ తర్వాత సర్జరీ చేయడం కానీ ఆ లేబర్ రూమ్ యొక్క క్లీన్లీనెస్ అనేది చాలా హైగా ఉండడం వల్ల సో ఇది నేషనల్ హెల్త్ మిషన్ లోపల లక్ష్య సర్టిఫికేషన్ పొందినటువంటి హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్. అట్లాగే ఇంకొకటి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ మధ్య లోపల కొత్తగా కొన్ని నిబంధనలు పెట్టింది. సో అందులో భాగంగా ఏంటి అంటే ట్రాన్స్జెండర్ ఉమెన్. సో ట్రాన్స్జెండర్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ లోపల ఆడకుండా వాళ్ళపైన మనకు నిషేధం విధించిందనమాట. ట్రాన్స్జెండర్ ఉమెన్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెట్ ఆడడానికి వీల్లేదు అని చెప్పేసి ICC ఒక నిబంధన తీసుకొని వచ్చింది. తర్వాత నెక్స్ట్ మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకు తెలుసు జైశంకర్. సో అట్లాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్లో సహాయ మంత్రి అనమాట, విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ఎవరిని కలిచాడు అంటే టాంజానియా ప్రెసిడెంట్ అయిన హుస్సేన్ అలీ మీని.
హుస్సేన్ అలీ మీనీ అనేటువంటి వ్యక్తిని కలిశాడు. ఎక్కడ? జాంజిబార్లో కలిశాడు. సో మనకు తెలుసు టాంజానియా ఈ మధ్యలో వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఐఐటి మద్రాసు టాంజానియాలోని జాంజిబార్ లోపల కొత్త క్యాంపస్ని ప్రారంభించింది. సో ఆ విధంగా మనకు టాంజానియా వార్తల్లోకి ఉంది. ఇంకొకటి టాంజానియా క్యాపిటల్ సిటీ ఏంటి అంటే దోడోమా. ఇదివరకు కూడా చెప్పాను నేను. టాంజానియా క్యాపిటల్ సిటీ దోడోమా. సో ఐఐటి మద్రాస్ అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసింది. టాంజానియా ప్రెసిడెంట్ హుస్సేన్ అలీ మీనీ. తర్వాత నెక్స్ట్, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ సీషెల్స్ అరైవ్స్ ఇన్ న్యూఢిల్లీ. సో సీషెల్స్ దేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి భారతదేశానికి వచ్చాడు. సిల్వెస్ట్రే రేడిగోండి. సో ఇది మనకు తెలుసు. సీషెల్స్ అనేటువంటి దేశము, దీని క్యాపిటల్ సిటీ ఏంటి అంటే విక్టోరియా. సో సీషెల్స్ క్యాపిటల్ సిటీ విక్టోరియా. నెక్స్ట్, వరల్డ్ ఫిషరీస్ డే 21 నవంబర్ 2023 అండి. సో ఇది ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని 21 నవంబర్న జరుపుకుంటారు. సో ఈ సందర్భంలోనే మనకు 21 అండ్ 22 గుజరాత్లోని అహ్మదాబాద్ లోపల మనకు ఫిషరీస్ కాంగ్రెస్ కూడా జరిగింది. సో అదొకటి ఇంపార్టెంట్. సో ఇది అగ్ని అనేటువంటి ఇనిషియేటివ్, ఆయుర్వేద జ్ఞాన నైపుణ్య ఇనిషియేటివ్ అని చెప్పుకున్నాం. సో ఇది అట్లాగే నెక్స్ట్, కర్మయోగి ప్లాట్ఫామ్కి ఫస్ట్ యానివర్సరీ, కర్మయోగి ప్రారంభంకి ఫస్ట్ యానివర్సరీ కూడా జరిగిందని చెప్పుకున్నాం. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటిది మనకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆస్ట్రేలియాతో జరిపేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి అంటే ఆస్ట్రా హిండ్. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 81 మందితో కూడినటువంటి బృందము ఆస్ట్రేలియాతో జరిపేటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆస్ట్రా హిండ్ లోపల పాల్గొనడానికి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళింది. సో ఇది 22 నవంబర్ నుంచి 6 డిసెంబర్ వరకు ఇది ఆస్ట్రేలియా లోపల జరగబోతుంది. సో మన ఆర్మీ నుంచి గోర్ఖా రైఫిల్స్, అట్లాగే ఆస్ట్రేలియన్ ఆర్మీ నుంచి ఒక 60 మంది పర్సనల్ ఉన్నటువంటి 13th బ్రిగేడ్ ఇందులోపల పాల్గొంటాయి. సో ఇది మనకు ఈ ఆస్ట్రా హిండ్ అండి. సో అట్లాగే నెక్స్ట్ మనకు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఏం ఎంకరేజ్ చేయమంటుంది అంటే సాథీ అనేటువంటి పోర్టల్. సో ఈ సాథీ అనేటువంటి పోర్టల్ ఏంటి అంటే, సో విద్యార్థులు సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సాథీ, ఎస్ అంటే సెల్ఫ్, ఏ అంటే అసెస్మెంట్, టీ అంటే టెస్ట్ అండ్ హెచ్ అంటే హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో దీనికోసం పిల్లలు ఐఐటి మరియు నీట్కి సంబంధించినటువంటి ఉచితంగా వీడియోలు చూడడం, సిలబస్ వాటికి సంబంధించిన ఎగ్జాంపులర్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ చూసుకోవడానికి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సాథీ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టింది. సో దీన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఎంకరేజ్ చేయండి అని మనకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చెప్పింది. నెక్స్ట్, ఇజ్రాయిల్ ఏం చేస్తుంది అంటే లష్కర్ ఏ తోయిబా అనేటువంటిది మనకు తెలుసు, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ. సో ఇజ్రాయిల్ ఏం చేసింది అంటే దాన్ని కూడా ఉగ్రవాద సంస్థగా గుర్తించి తన యొక్క టెర్రరిస్ట్ గ్రూప్ లోపల యాడ్ చేసుకుందండి. ఇది మనకు ఇజ్రాయెల్ లష్కర్ ఏ తోయిబా. నెక్స్ట్ అట్లాగే వీర్ దాస్ అనేటువంటి ఒక మనకు హాస్య నటుడు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు గెలుచుకున్నాడు. సో ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వీర్ దాస్. ఈ ఎమ్మీ అవార్డ్స్ ఎక్కడ జరిగినాయి అంటే న్యూయార్క్ అక్కడ జరిగినాయి. సో అక్కడ అతడికి ఈ ఎమ్మీ అవార్డు అందించడం జరిగింది. సో గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ 21 అండ్ 22 నవంబర్ గుజరాత్లోని అహ్మదాబాద్లో సైన్స్ సిటీలో జరిగినాయి. సో ఇవి మనకు ఈరోజు వార్తలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ మిత్రులు ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.